సెప్టెంబర్ 25th కి ఓజీ సినిమా గ్రాండ్ గా రిలీజ్, అది అందరికీ తెలిసిందే. అండ్ అదే రోజు అఖండ 2 సినిమా కూడా బాలయ్య బాబు గారు అంటున్నారు. సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యింది, ఆ రోజు ఓజీకి లైన్ క్లియర్ అయింది అంటున్నారు. ఒకవేళ నిజంగా అఖండ 2 పోస్ట్ పోన్ అయితే ఓజీ కలెక్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయి? ఫస్ట్ డే కలెక్షన్స్ కావచ్చు, లాంగ్ రన్ లో కావచ్చు. ఓజీ సినిమా అది కూడా పాన్ ఇండియా మూవీ, చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఈ హరిహరం వీరమల్లు సూపర్ హిట్ అయితే సెన్సేషనల్ హిట్ ఓజీ. వాస్తవంగా హరిహర వీరమల్లు ప్రతి ఒక్కరూ కూడా చూడవద్దగిన చిత్రం అండి. అలాంటి చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలా. అలాగే ఇప్పుడు ఓజీ సినిమా గురించి అన్నారు. అఖండ కొంచెం పనులు కూడా ఉండిపోయినాయండి. అంత విఎఫ్ఎక్స్ అవన్నీ ఉండిపోయినాయి, షెడ్యూల్ కూడా మిగిలింది. చాలా పెద్ద భారీ మొత్తంలో చేస్తున్నారు దాన్ని, భారీ విఎఫ్ఎక్స్ జరుగుతుంది అది. కాబట్టి అది కొంచెం లేట్ అవ్వచ్చు. ఓజీ పూర్తయిపోయింది కాబట్టి అన్ని కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఓజీ సినిమా నిజంగా ఇప్పుడున్నటువంటి ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో, అంటే ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో, అది మాత్రం సూపర్ హిట్ కొట్టడం తథ్యం. ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది. మరి అఖండ 2 మన బాలయ్య బాబు గురించి ఏం చెప్తారు? ఆయన మంచి మనస్సు, ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సీన్ కూడా చాలా డెప్త్ గా ఉంటది. మన డైరెక్టర్ గారు బోయపాటి సీన్ గారు, ఆయన ఏంటో బాలకృష్ణ గారికి అంత అద్భుతమైన సీన్లు క్రియేట్ చేసుకుంటాడు, రాసుకుంటాడు కూడా. సినిమా చూడ చక్కగా ఆద్యంతం కూడా బ్రహ్మాండంగా చిత్రీకరిస్తారు బోయపాటి సీన్ గారు. ఖచ్చితంగా అది కూడా అఖండ 2 కూడా అఖండ కంటే డబుల్ హిట్ అవుతుంది. అఖండ 2 ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది సెప్టెంబర్ 25th నుంచి అంటున్నారు. ఒకవేళ రెండు ఒకటే రోజు వస్తే సెప్టెంబర్ 25th కి ఓజీ అఖండ 2 వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు క్లాష్? సంక్రాంతి ముందు మరో సంక్రాంతి వచ్చినట్టు ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పోటీ తప్ప బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ప్రేమగా ఉంటున్నారు. అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళంతా కలిసిపోయారు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఒకటయ్యారు కాబట్టి వీళ్ళు కూడా ఒకటయ్యారు. అంటే బాలయ్య బాబు గారి ముందు పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గక తప్పదు అఖండ 2 ముందని కూడా అంటున్నారు. అఖండ 2 ప్రాంతీయ సినిమా, ఓజీ ఏమో మన పాన్ ఇండియా మూవీ. దానికి దీనికి కంపేర్ చేయకూడదు. దాని రుచి దాందే, దీని రుచి దీందే. ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒక పండగలాగా రెండు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఎందుకంటే థియేటర్లు ఒక వారం 10 రోజులు ఖచ్చితంగా పండగ. ఆ తర్వాత ఏది నిలబడుతుందో ఏది వెళ్ళిపోతుంది అంటే అందులో సినిమా కంటెంట్ కానీ సాంగ్స్ బాగుండే విధానాన్ని కానీ బాగుంటుంది, పట్టి వెళ్తుంది. కానీ రెండు సినిమాలు కూడా బాగుంటాయి. ఓజీ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి అద్భుతం సాధించాలని మేము అంతా కోరుకుంటున్నాం. అఖండ 2 సినిమా, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రెండు కూడా సెప్టెంబర్ 25th కే రిలీజ్ అవుతాయని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే అఖండ 2 సినిమా తప్పుకుంది, పోస్ట్ పోన్ అయింది సెప్టెంబర్ 25th నుంచి అంటున్నారు. మరి ఇక్కడ ఓజీకి లైన్ క్లియర్ అయినట్టే. మరి ఈ ఓజీ కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఫస్ట్ డే కలెక్షన్స్ అఖండ తప్పుకుందని కాదు, అక్కడ అఖండ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందా, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు ఉన్నాయా అనేది మనం తెలియాల్సిన విషయం. అంటే ఓజీ కంప్లీట్ అయిపోయిన షూటింగ్, అఖండ ఇంకా షెడ్యూల్ కొంచెం ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. నేను అదే చెప్పాను. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కొంచెం ఒక 10% మిగిలిందేమో, దాన్ని తీయడానికి కొంచెం టైం పట్టింది అనుకో. సేమ్ డేట్ రిలీజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది, కష్టం. ఎందుకంటే సినిమా కంప్లీట్ అవ్వకుండా మనం సినిమాని రిలీజ్ చేయలేం కదా. ఒకవేళ మీరు అన్నట్టు ఆ టైంకి అఖండ కంప్లీట్ అయిపోయింది అనుకో, త్వరగా షెడ్యూల్ ముగించుకొని రెండు ఒకే రోజు రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఒక వైపు చూస్తే ఓజీ పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా గ్యాప్ తర్వాత సినిమా వస్తుంది, హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంది ఇప్పటి నుంచి చిన్న గ్లిమ్స్ కి. ఇంకోవైపు బాలకృష్ణ గారు అఖండ 2 పార్ట్ 1 చూసాం కాబట్టి పార్ట్ 2 కి ఇంకా ఎక్కువ హైప్ ఉంది. మరి ఇద్దరు పెద్ద హీరోలే, ఒకటే రోజు వస్తే ఇద్దరి మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటారు? ఇద్దరి మధ్య క్లాష్ ఏముంటది, వాళ్ళ దగ్గర ఏముండదు. ఇద్దరు హీరోలు థియేటర్ల దగ్గర కూడా బాలయ్య బాబు గారికి థియేటర్లు ఇస్తే ఇక్కడ ఈ ఫ్యాన్స్ పోటీ చేస్తారు, వీళ్ళకి ఎక్కిస్తే వాళ్ళు ఫైట్ చేస్తారు. సో అట్లా అది నిర్మాతలు చూసుకుంటారు, మన లెవెల్లో ఉండదు. అది మనం చెప్పేది ఉండదు. నిర్మాతలు ఎన్ని థియేటర్లు వదలాలి, ఎంత మందికి డిస్ట్రిబ్యూటర్ని ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక హీరో విషయానికి వస్తే ఇద్దరు హీరోలు కూడా సమానమైన హీరోలు. బాలయ్య బాబు గారు మాస్ హీరో,
మన పవన్ కళ్యాణ్ గారు మాస్ హీరో, మాస్ అండ్ క్లాస్ రెండు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక టాపిక్ ఏంటంటే బాలయ్య బాబు గారి అఖండ 2 ముందు పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా తక్కువని ఓజీ సినిమా తగ్గుతుంది, బాలయ్య బాబు గారి క్రేజ్ ఆ విధంగా ఉందని కూడా అంటున్నారు. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఎవరెవరి దగ్గర ఇద్దరు, ఎందుకంటే ఒకరు సీనియర్ ముందు వచ్చారు ఇండస్ట్రీకి, ఆయనకు ఉండే పేరు ఆయనకు ఉంది. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకు ఉండే పేరు ఆయనకు ఉంది. ఇద్దరు మంచి స్టార్లే, ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయనీకి లేదు. ఇద్దరు సినిమాలు ఏ సినిమా రేంజ్ ఆ సినిమాకు ఉంటది. ఈ హీరోలు ఎలా ఉన్నా వాళ్ళ రేంజ్, వాళ్ళ కింద పనిచేసినటువంటి 24 క్రాఫ్ట్స్ లో ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో ఆ సినీ కార్మికులు, ఈ 2 సినిమాలో పనిచేసే సినీ కార్మికుల లైఫ్, వాళ్ళ లైఫ్ కి వీళ్ళు కొంతవరకు సహాయం చేసినట్టు లెక్క. ఎందుకంటే వీళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, వర్కేం చేయరు. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా కార్మికులు, ఎంతో మంది కార్మికులు, 100 కార్మికులు పనిచేస్తేనే ఒక సినిమా అనేది బయటకు రావడం జరుగుతుంది. ఆ 100 కార్మికులకి వీళ్ళు ఉపాధి కల్పించారు. మనం అది చూడాలి తప్ప సినిమా ఆ స్టార్ ఎక్కువ ఈ స్టార్ ఎక్కువ అంటే, ఏ స్టార్ కి ఏ స్టార్ తీసుకోవడం ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒక స్టార్ కి 10 కోట్లు తగ్గినంత మాత్రాన ఆయనకేమి పెద్ద ఎక్కువ నష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన దాంతో ఎన్ని రోజులైనా బతకగలిగే కెపాసిటీ ఉంటుంది. ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉంటారో, ఎవరైతే కో ఆర్టిస్టులు ఉంటారో, ఎవరైతే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారో వీళ్ళకి ఎక్కువ ఉపాధి పొందడానికి అవకాశం ఉండదు. కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఆ సినిమా ఉన్నంతకాలం. అదే సినిమా అయిపోయినాక ఇలా ఉండదు. అదే హీరోకి అయితే కొన్ని కోట్లు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని రోజులైనా దాన్ని రీచ్ అవ్వడానికి, లైఫ్ లో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అయితే చూసుకుంటే మనం సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఉపాధి కలిగిస్తే, ఎవరి వల్ల అయితే ఎక్కువ ఉపాధి కలుగుతుందో వాళ్ళు నిజమైన హీరోలు. సో ఇప్పుడు సెప్టెంబర్ 25th కి ఓజీ సినిమా అదే విధంగా అఖండ 2 రెండు కూడా రిలీజ్ అవుతాయి అని అఫీషియల్ గా మూవీ టీం వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే అఖండ 2 పోస్ట్ పోన్ అయింది ఆ డేట్ నుంచి అని అంటున్నారు. మరి ఓజీకి లైన్ క్లియర్ అయినట్టే, మరి ఓజీ కలెక్షన్స్ కానీ ఆ సినిమా క్రేజ్ కానీ ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు SSR రికార్డ్స్ అయితే చూడడం జరిగింది. ఇంకా SSR రికార్డ్స్ కాకుండా పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని ఇంకా మొదలు పెడతారు. సో ఎందుకంటే సినిమాకి ఇంకే పోటీ లేదు కాబట్టి ఇంకా నుంచి నాన్ SSR కాకుండా నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని ఇంకా పేరు పలకడం అయితే జరుగుద్ది. మరి ఓజీ టీం ఏమన్నా భయపడ్డారంటారా? అఖండ 2 కూడా సేమ్ డే రిలీజ్ అవుతుంది, కలెక్షన్స్ పరంగా ఏమైనా అటు ఇటు అవుతుందని చెప్పేసి. ఓజీ టీం ఎందుకు భయపడద్ది? యాక్చువల్లీ గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉన్నది, టైం అనేది సెట్ కాదు. సో ఎందుకు తొందరపడి అవుట్పుట్ ని రిలీజ్ చేసా కన్నా కొంచెం లేట్ అయినా మంచి అవుట్పుట్ ఇద్దామని అఖండ 2 అనేది పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే అఖండ 2 వస్తే ఇంకా ఓజీకే దెబ్బ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ 2 సినిమాలు సెప్టెంబర్ 25th కి వచ్చాయి అనుకో, ఎవరికి ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటుంది అనుకుంటున్నారు? మాక్సిమం 2 సేమ్ ఈక్వల్ బ్రో. ఎందుకంటే ఒకటి గ్యాంగ్స్టర్ అంది పవన్ కళ్యాణ్ కి చాలా కంచుకోట లాంటిది, ఇంకోటి డివోషనల్ బాలయ్య ఆల్రెడీ ఇట్టు కొట్టాడు, ప్రెజెంట్ హ్యాట్రిక్ లో ఉన్నాడు కాబట్టి, ఫామ్ లో ఉన్నాడు కాబట్టి. ఇటు అఖండ అంటే అదేమో పాన్ ఇండియా, ఓజీ ఇది రీజనల్ సినిమా కదా. అఖండ కూడా పాన్ ఇండియా కదా బ్రో, అన్ని లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది కదా. మీరేం తెలియక నెలకొచ్చేస్తున్నారు ఇక్కడికి, తెలుసుకోండి భయ్ యాంకర్స్. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఏమో ఒక వైపు చిన్న గ్లిమ్స్ కే విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది, వైపు ఓజీ కూడా అంతే. మరి ఇద్దరు సినిమాలు ఒకే రోజు ఉంటే బాలయ్య బాబు గారి ముందు ఓజీ సినిమాని తగ్గొచ్చు అని కూడా అంటున్నారు. మరి ఎంతవరకు బాలయ్య బాబు ముందు ఓజీ తగ్గొచ్చా అంటే ప్రజెంట్ సనాతన ధర్మం బాగా హైప్ లో ఉంది కాబట్టి, సో అది ప్లస్ అయ్యి ఇంకా డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటే మన ఫ్యామిలీ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ సినిమా కన్నా ఓజీకి కన్నా మన బాలయ్య బాబు అఖండ 2కి వెళ్ళడం జరుగుద్ది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అఖండ అడుగు. చాలా మంది ఏం చెప్తున్నారంటే అఖండ 2 హిట్ కొడుతుంది, ఓజీ అవి ఒకటే రోజు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అఖండ 2 ఎందుకు హిట్ కొడద్దు అంటే, అఖండ సినిమాగా నార్త్ లో క్లిక్ అయితే వాళ్ళందరూ డివోషనల్ మీద చాలా బాగా ఇది కనెక్ట్ అవుతారు కదా. సో అందుకని అఖండ నార్త్ లో హిట్ అయింది అనుకోండి, కలెక్షన్స్ అని ఎక్కువ మేజర్ అక్కడే వస్తాయి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఓడే ఛాన్స్ ఉంటుంది. అదే 2 క్లిక్ అయ్యానుకో బాగుంటుంది. సో ఇప్పుడు సెప్టెంబర్ 25th ఓజీ సినిమా అనేది మన అందరికీ తెలిసిందే, ఫిక్స్ అది. సో అదే రోజు అఖండ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుందని కూడా టాక్ అనమాట. సో ఇప్పుడు తాజాగా ఏంటంటే సెప్టెంబర్ 25th నుంచి అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యింది అని అయితే న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఒకవేళ నిజంగానే పోస్ట్ పోన్ అయితే ఓజీ గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది కలెక్షన్స్?
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓజీ అఖండ 2 రెండు అనేది భారీ సినిమాస్. ఒకటి అటు మెగా ఫ్యామిలీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు, ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి అఖండ 2 రెండు భారీ ఎత్తున బిజినెస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం అనేది కొంచెం బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ అంటే రెండింటికి బాగా వస్తాయి, కానీ కొంచెం ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. థియేటర్స్ దగ్గర గొడవలు గానీ, అదే విధంగా ఘర్షణ దిగడం గానీ ఫ్యాన్స్ మధ్య. ఒక హీరోకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు, మా హీరోకి ఇవ్వలేదని చెప్పేసి అది ఇలాంటిది ఏంటంటే టాలీవుడ్ లో మనకి చర్చ ఒకటి, ఘర్షణ ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో అఖండ 2 అనేది పోస్ట్ చేశారనేది రూమర్స్, అది ఎంతవరకు అనేది ఇప్పుడు మనకు ఐడియా లేదు. సో పోస్ట్ పోన్ చేస్తే రెండు సినిమాలు ఒక రోజు అటు ఇటుగా విడుదల చేసుకుంటే మంచిది ప్రేక్షకులకి. కాబట్టి పోస్ట్ పోన్ చేసిన రెండు భారీ ఎత్తున ఓజీ గానీ అఖండ 2 కానీ భారీ ఎత్తున నడిచే సినిమాలే భారీ కావచ్చు అని నా అంచనా. అంటే ఇప్పుడు ఓజీ సినిమా అనేది ఇప్పుడు జస్ట్ చిన్న టీజర్ కి గ్లిమ్స్ కే విపరీతమైనటువంటి హైప్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అరవడం. అండ్ అఖండ 2 దాని నుంచి వచ్చిన చిన్న టీజరే ఎంత విభక్తి వచ్చిందో తెలుసు. రెండు సినిమాలు ఒకటి రోజు వస్తే పోటీ ఏ విధంగా ఉంటుంది? ఆ రెండు సినిమాలు అనేవి రెండు పెద్ద సినిమాలు కాబట్టి పోటీ మనం భారీ స్థాయిలోనే మనం ఊహాగానాలకి మనం పరిమితం. అంటే ఇక్కడ ఓజీ అంటే పవర్ స్టార్ గారు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు, చాలా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆకలితో వెయిట్ చేస్తున్నారు, కాబట్టి మరి ఈయనకి ఎక్కువ హైప్ అని కూడా అంటున్నారు. అది అనేది మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలని గ్యాప్ వల్ల కొంచెం సినిమాలు చేయడం అనేది కొంచెం ఆలస్యమైంది. సో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం నెగిటివ్ ఏంటంటే హరిహర వర్మల్ అనేది కొంచెం నెగిటివ్ ముందుగా నుంచి నెగిటివ్ స్ప్రెడ్ కావడం వల్ల కొంచెం ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. సో దాన్ని ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఈ సినిమా ఇటు అటు నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఈ సినిమాని వదిలేసి ఫ్యాన్స్ మొత్తం ఓజీకి, మాకు ఇది పోయినా ఓకే, మాకు ఓజీ ఉంది, ఓజీ 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 అంటే ఒక సినిమాని హైప్ తెచ్చి మాకు ఈ సినిమాకు పోటీ రండి మీరు అనేటట్టు కొంచెం చర్చ. బాలకృష్ణ గానీ ఇంకా ఏ పెద్ద హీరో అయినా, పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరోనే, బాలకృష్ణ గారు పెద్ద హీరోనే, ఎవరిని తక్కువ చేయలేవు. కాబట్టి వీళ్ళు హరిహర వర్మలు ఎప్పుడైతే కొంచెం నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారో ఇంకా దీన్ని పూర్తిగా వదిలేసి ఫుల్ ఫోకస్ అంతా ఓజీ మీద పెట్టారు ఫ్యాన్స్. ఎప్పుడైతే ఫ్యాన్స్ ఓజీ మీద పడ్డారో వాళ్ళు బిజినెస్ థియేటర్ రైట్స్ కూడా బిజినెస్ ఆ విధంగానే చేసుకుంటున్నాయి. ఒకటి రోజు అఖండ 2 అదే విధంగా ఓజీ వస్తే ఏది ఎక్కువ హైప్ అయ్యే అవకాశం ఉంది? తేడా అయినా సరే చిన్న తేడా అంటే అది మనకి ఫస్ట్ షో పడి మనకి రిజల్ట్ వచ్చి పాజిటివ్ రివ్యూలు బట్టి మనం తర్వాత బిజినెస్ జరిగితే మనం ఇప్పుడే అట్లా ఓజీ బెటర్ దాన్ అఖండ 2 అని చెప్పలేము, అఖండ 2 బెటర్ దాన్ ఓజీ అని చెప్పలేము. అది ఫస్ట్ థియేటర్ నుంచి రిలీజ్ అయిన న్యూస్, అదే విధంగా రూమర్స్ టాక్ ను బట్టి ప్రేక్షకులు ఎక్కించే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ డే మాత్రం రెండింటికి భారీ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు.